మునుగోడులో ఉంటేనే బాగుండు నాకు. ఈ రాజగోపాల్ సార్ అనేది హెల్ప్ మా ఎంతో మందికి హెల్ప్ చేస్తుండు. ఏదో మునుగోలు ఉంటే బాగుండా. అవు ఎందుకే పెద్ద పాడంటివి? రాజగోపాల్ సార్ ఎంతో మందికి హెల్ప్ చేస్తుంది మా ఆటో వికలాంగులకు. ఈ కర్తాల్ మండలంలో ఒకటి ఏం లాభం. అంటే ఎట్లా నీకు ఎట్లా తెలుసు మరి రాజగోపాల్ రెడ్డి ఇట్లా సాయం చేస్తున్నాని? ప్రతిరోజు వీడియోలు చూస్తుంటా కాబట్టి రాజగోపాల్ సార్ అట్లా తెలుసు నాకు. సో అంటే ఇప్పుడు కడతాల పుట్టి మాకు కూడా మునుగోడు ఎమ్మెల్యే కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంటే నీ మునుగోలు పుట్టినా బాగుండు. నేను పోయి ఆ రాజనని వేడుకున్నా కానీ నాకు కరుణించు, నాకు సాయం చేసు, నేను కడతాల పుట్టినా మా ఎమ్మెల్యే ఒక్క సాయం చేస్తలేడు, అలాంటి ఎమ్మెల్యే ఉంటే బాగుండు అని చెప్పి ఈరోజు రమేష్ అన్న మాట్లాడుతుండు. సో నిజంగా అలాంటి వ్యక్తి ఉండడం కూడా అసలు నిజంగా మునుగోడు ప్రజలు అదృష్టంగా భావిస్తూ ఉన్నారు. అలాంటి వ్యక్తి ఎమ్మెల్యేగా ఉండడం. ఎవరైనా సరే వాళ్ళకి ఏదైనా సాయం కావాలంటే సరే ఏడ బాధపడతాడో ఎక్కడ కష్టపడతాడో ఏ ఇబ్బంది ఉంటుందో తెలియదు, కానీ నేనున్నా, నీ కొడుకు లెక్క ఉన్నా అని చెప్పి, ఒక తండ్రి లెక్క ఉన్నా అని చెప్పి, ఒక అన్నలాగా అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా సాయం చేస్తూ ఉన్నాడు. చాలా వరకు వాస్తవానికి నేను కూడా ప్రత్యక్ష సాక్షిని. ఒక సందర్భంలో ఎవరో ఒకరు తెలియదు హాస్పిటల్కి సంబంధించి ఆయన దగ్గరకు రావడం జరిగింది. సో అన్న మా ఇట్లా అపోలో హాస్పిటల్లో మా అమ్మకి ఇట్లా బ్రెయిన్ సంబంధించి ఏదో వ్యాధి వచ్చింది, చాలా ఇబ్బంది అవుతుంది, డబ్బులు కావాలంటే అప్పటికప్పుడు ఇమీడియట్గా ఫోన్ చేసిండు. నేను అక్కడ లైవ్లో ఉన్నా, నేను ఫోన్ చేసి అక్కడ హాస్పిటల్తో డాక్టర్లతో మాట్లాడి అప్పటికప్పుడు ఎంత ఖర్చు అవుతుంది అంటే ఒక 5 లక్షలు కావాలంటే అప్పటికప్పుడు 5 లక్షలు పంపించేసిండు.